గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య ఫస్ట్ బ్రాంచ్ విద్యా సంస్థల దగ్గర ప్రగతిశీల ప్రియస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈరోజు గుంతకల్ పట్టణంలో గురువారం నాడు ఒక 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి వై విశ్వేశ్వర్ అనే విద్యార్థిని పీఈటీ టీచర్ కూడా చాలా అరాచకంగా క్రూరంగా థర్డ్ డిగ్రీ ఇచ్చే విధంగా ఘోరంగా కొట్టడం జరిగింది. అదేవిధంగా ఇలా జరుగుతున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలో పిల్లలకి ఇంత కిరాచకంగా అరాచకంగా కొడుతున్నటువంటి టీచర్ల మీద చర్యలు తీసుకోమని ధర్నా కార్యక్రమం నిర్వహించి విద్యాశాఖ అధికారి ఎంఈఓ గారిని పిలిపిస్తే అతను వచ్చేసి నామ్స్ ప్రకారం చేయకుండా ఊగ్న నామకే వాసి ఒక నోటీస్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. అంటే ఈరోజు ఈ వై విశ్వేశ్వర్ అనే విద్యార్థికి జరిగి ఆ రోజు అదేవిధంగా గురువారం నాడు పిల్లాడికి జరిగిన సాయంత్రము 6 గంటలకు ఆ పిల్లోడు విద్యార్థి ఇక్కడ ఉన్నటువంటి టీచర్ కూడా అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ఎవరు కూడా చెప్పకుండా ఇంటికి పోయి సైలెంట్గా పండుకోవడం జరిగింది. అదేవిధంగా పడుకున్న విద్యార్థి రాత్రే ఫుల్గా ఫీవర్ వస్తే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు భయాందోళనకు గురై హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి వైద్యులకు అందరికీ చెప్తే పిల్లలంతా కూడా షర్టు ఓపెన్ చేసి చూపిస్తే చాలా అరాచకంగా గాయాలతో కనపడుతున్న విద్యార్థికి చూసి తల్లిదండ్రులు కన్నుమూనయ్యారు. అదేవిధంగా రాత్రి విద్యా సంస్థల్లో శ్రీ చైతన్య యాజమాన్యం ప్రిన్సిపాల్కి కాల్ చేస్తే మేము ఈ టైంలో చేయడం మీరు కరెక్ట్ కాదు, మార్నింగ్ కాల్ చేయండి, మార్నింగ్ వాళ్ళు పిలిపిస్తాము మాట్లాడదామని ఇంత నెగ్లిజెన్స్గా మాట్లాడతారు. అంటే ఇంత నెగ్లిజెన్స్గా మాట్లాడుతుంటే ప్రిన్సిపల్ మీద అదేవిధంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోమని విద్యాశాఖ అధికారి ఎంఈఓ గారికి తెలియజేస్తే ఇంత నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి ఎంఈఓని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా కాసులకు ఏమన్నా కకృతిపడి వాళ్ళతో ఏమన్నా లూచికి పడుతున్నారా అని మేమందరూ కూడా విద్యాశాఖ అధికారిని పీడీజేఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఎంఈఓ విద్యాశాఖ అధికారి చేత కాకపోతే మాకందరూ కూడా ఒక్క విషయం చెప్పండి. మేమంతా కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో గుంతకల్లోనే లేకుండా కూడా మేమంతా కూడా విద్యార్థులంతా కూడా అండగా ఉంటామని ఈ